నేను వెళ్తా, చెప్పాలి చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలా, నేను రాజీనామా చేస్తాను. అరే కూర్చుంటమ్మా, వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కదా. నేనేమంటే ఇప్పుడు పౌరుషం గురించి చీము రక్తం గురించి మాట్లాడారు, నేను చెప్పిన కట్టుబడి నేను సిద్ధంగా ఉన్నా. మీ పౌరుషం ఏందో, మీ రోషం ఏందో, మీ పరపతి ఏందో మీరు చెప్పాలి కదా. ఆ దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా రాజీనామా చేస్తాం చెప్పాలి కదా, అప్పుడు తెలుస్తుంది కదా. నేను ముడిచిందా మీరు ముడిచిందా తెలుస్తుంది కదా. అరే కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా పోనీ కేసీఆర్ అసెంబ్లీకే ముఖ్యమంత్రి ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు రాలే. నేను ఆ వంక పెట్టి తప్పించుకుని మాట్లాడుతున్నాను. పోనీ కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ ప్రెస్లో చెప్పండి ఒకటి. మీ తండ్రి గారితో మీ మామగారితో ప్రెస్లో చెప్పండి ఇది అబద్ధమని, చాలు కదా. ఎవరి బండారం బయటపడుతుంది కదా. అరే నాకు సమాచారం ఉన్న సందర్భంలో నేను ప్రెస్లో చూసి నేను దాని మీద రియాక్ట్ అయినా. నా ప్రభుత్వంలో భాగస్వామి కదా, నాకు బాధ్యత ఉంది కదా, అందుకే రియాక్ట్ అయినా. మీరు చెప్పండి అంటున్నా. పాలమూరు పౌరుషానికి ఉందా లేదా, చీము రక్తం ఉందని మాట్లాడు హరీష్ రావు, నీకుందా నాకుందా అనేది తేల్పుతుంది కదా. నేను రాజీనామా చేస్తా చెప్తున్నా, ఎమ్మెల్యే పదవికి మంత్రిపై రాజీనామా చేసి చెప్తున్నా. మీరేం చేసినా చెప్పాలి కదా. చెప్పండి, సమాజం చెప్పండి, ప్రెస్ చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇప్పుడు నేను 5 గంటలకు మీరు ఈ లోపల ఇప్పుడే నేను ఒక అరగంట లోపల మొత్తం వాట్సాప్లు కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్ పెడతా. మీరు కూడా జవాబు అనేది రాసి మీరు పంపండి సంతకం చేసి. నేను ప్రతి పేజీ పైన సంతకం చేసి పెడతా, ఒక పేజీ కాదు ప్రతి పేజీ మీద చేస్తా. అది కూడా మళ్ళీ మీరు అనొచ్చు అది కాదు పంపలేదు. నేను ప్రతి పేజీ పైన కూడా సంతకం చేసి పెడతా. చెప్తే నేనే ఇప్పుడు కూట్లరా ఎత్తలేనోడు ఏటరా ఎత్తనట. దీనికి సమాధానం చెప్పలేక మీరు ఏం చేసి చెప్పండి మొదలు, దాని గురించి మాట్లాడదాం. కేసీఆర్ను పదే అసెంబ్లీ రమ్మని పిలవడం జరిగింది. ఏ రోజు రాలే, మొక్కుబడిగా బడ్జెట్ అప్పుడు ఒకసారి వచ్చిండు, నమస్కారం చేసి వెళ్ళిపోయి. కరెక్ట్ కాదు కదా. మీకంత నామోషం ఉంటే కొన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. ఈ అంకెల్ తప్పు, జూపలు చెప్పిన అంకెల్ తప్పు అని చెప్పరాదు. ఇవే కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 23 ఎన్నికలప్పుడు 7,232 కోట్ల 40 లక్షల రూపాయలు రింగ్ రోడ్ అంతే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చిన మర్నాడు రెండో రోజే 5,800 కోట్లు ఇవే డబ్బుల్ని రైతు భరోసాలు చెల్లించారు. నేను దీనిపైన కూడా ఆ రోజు మాట్లాడుతున్నాను, కట్టుబడి ఉన్నా దీనికి కూడా ఈ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను ఇది పక్కదారి పట్టేట కార్యక్రమం నేను చెయ్య. వాళ్ళు పక్కదారి పట్టేయడం ఏదైతే మాట్లాడుతున్నారో నేను దానిపైన సపరేట్గా మాట్లాడతాను, దానిపైన సపరేట్గా స్పందిస్తా. ఇప్పుడు దీన్ని వాళ్ళేదో మైండ్ గేమ్ ఆడుతూ దీని మీద సమానం చెప్పాల్సి వస్తుందని, ఏదో పారిపోయిందని, చీము రక్తం లేదని, పౌరుషం లేదని మాట్లాడింది. కాబట్టి ఈ చర్చ చర్చ ఏం దీనిలో స్పష్టంగా ఉంది కదా. నేను మీకు చర్చకు చెప్పిన లెక్కలు చూపించింది, జవాబు చెప్పండి. దీనికి జవాబు రాసి పంపండి, నేను సంతకం చేసి పంపిస్తున్నా. సారాంశం ఇదే కదా, సారాంశము ఇదే కదా. పరీక్ష పాస్ ఫెయిల్ అనేది పరీక్ష రాస్తేనే కదా. నా పరీక్ష నేను రాసిన నేను జవాబు